ప్రతిరోజు కష్టపడి పని చేసుకుంటుంది. ఏనాటి కూలి ఆనాడు. ఆ రోజు భయంకరమైన వర్షం ఉండి పనికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ తల్లికి ఒక చిన్న కూతురు. ఆ పాపకు అనుమానం వచ్చి గబగబా, అమ్మా, రేపు తినడానికి మనకు ఇంట్లో అన్నం ఉండడానికి బియ్యము లేవు. ఈరోజు నువ్వు పనికి వెళ్ళలేదు, మరి రేపు మనకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు భోజనం ఎవరు పెడతారు అని తన కుమార్తెను అడిగితే, విశ్వాసం కలిగిన ఆ తల్లి తన బిడ్డను దగ్గర తీసుకుని, అమ్మా, రేపటి దినం ఎందుకు నీకు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఒకవేళ నీకు ఇంకా అనుమానం ఉంటే రాళ్లను రొట్టెలుగా మార్చి మనకు ఆహారమును ఇచ్చే దేవుడు. భయపడద్దో, పడుకో అని రాత్రి తన కుమార్తెను జోకట్టి నిద్రపుచ్చింది. తెల్లవారుతూ ఇంటి ముందు చీపురుతో తుడుచుకుంటుంటే ఆ దారిని వెళుతున్న ఒక షావుకారి వెళ్ళేవాడు వెనకొచ్చి, అమ్మా, నీ ఇంటి ముందు ఎప్పుడుదో పాతదైన తిరగటి రాయి వ్యర్థంగా పడి ఉంది, నాది కావాలి, అలాగని నా కోరికనే వద్దు, ఇదిగో 200 నీకు ఇస్తున్నానని ఆ తిరగటి రాయిని 200 రూపాయలకు కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిద్రపోతున్న తన చిన్న కుమార్తె దగ్గరకు ఆ తల్లి వచ్చేయమంటుంది, పాప, ఇదిగో దేవుడు రాతిని రొట్టెగా మార్చేవాడని చెప్పాను కదా, ఎందుకు పనికిరాదని పక్కన పారవేసిన ఆ తిరగటి రాయి 200కు ఆయన ఇప్పించాడు. నీకు సమృద్ధి అన్నాన్ని దేవుడు ఈ దినము ఏర్పాటు చేశాడని చెప్పింది. ఇందులో ఎంత నీతి ఉంది. ఆ తల్లి, నేను చదివినప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చండి, రాళ్ళు ఎలా రొట్టెలు అవుతాయి అనుకునేవాడు నేను కూడాను. ఎందుకంటే మీకన్నా అత్యంత వెర్రివాడు ఎవరైనా ఉన్నాడంటే నేనే. కానీ మీ ముందు నిలబడే స్థితి, యోగ్యతను ఆ వెర్రివాడినైనా నన్ను మార్చి ఆయన చెప్తున్నాడు, ఆ రాతిని ధనంగా మార్చగలుగుతాడు, డబ్బుగా మార్చగలుగుతాడు. నీకు అవసరమైంది కొనుక్కుని నువ్వు తినాలి, తినడమే దేవుని సంకల్పం. చూడండి, అతని దగ్గర ఏముందో తెలియదు, కొట్టింది దొంగలు అంటే అపవాది.